విశ్వకర్మ సంఘం నాయకుల సమావేశంలో హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత. 411 జీవోను సవరించే వరకు విశ్వకర్మలతో కలిసి పోరాడతానని అన్నారు కవిత. ఎంఎస్ఎంఈలోనూ మలబార్ గోల్డ్ లాంటి పెద్ద సంస్థలే వందల కోట్లు తీసుకుంటున్నాయి. మధ్యతరగతి విశ్వకర్మలను పక్కన పెట్టి పెద్ద కంపెనీలు లోన్లు తీసుకుంటున్నాయి. విశ్వకర్మల నిధులు ఇతరులకు పోవడం కరెక్ట్ కాదు. జాగృతి తరపున దీని మీద పోరాటం చేస్తాం. విశ్వకర్మలకు మండలాలకు మాల్ కట్టిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. విశ్వకర్మలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మర్చిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకటి 411 జీవో మీ అందరికీ నేను వాగ్దానం చేస్తా ఉన్నా. 411 అనేటటువంటి యాక్ట్ సవరించే వరకు నేను మీ వెంటనే నాకు మంచి పేరు ఉన్నది, ఏదైనా పట్టుకుంటే ఇష్టపడదు. కాబట్టి నేను 411 యాక్ట్ని ఖచ్చితంగా వెంటబడి సవరించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఎవరైతే మోసం చేయరు, ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళు కూడా బలైనటువంటి విధంగా చట్టం ఉంటుంది. సరే, దొంగలు పట్టుకోవాలి కరెక్టే, కానీ దొంగలు పట్టుకునేటటువంటి క్రమంలో మరి కంప్లీట్గా వృత్తి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిరంతరం ఒక ఇన్సెక్యూరిటీ చేసేటటువంటి చట్టాలు ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. కాబట్టి అటువంటి చట్టాల సవరణ జరగాలి. దానికోసం మీ సోదరిగా నా వరకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. తను మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వస్తాం. దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఉన్నారు, దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఉన్నారు. తను ఒక మాట అన్నాడు, మలబార్ గోల్డ్ వాళ్ళు 700 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారంటే ఒక్క దెబ్బకు నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏందా ఆలోచన మొదలుపెట్టింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద సాదా విశ్వకర్మలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళను పక్కకు పెట్టి మరి మొత్తం ఇటువంటి వాళ్ళే తీసుకుంటున్నారా లోన్ అనే విషయం కూడా మనందరం ఆలోచన చేయాలి. ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ద్వారా కూడా డెఫినెట్గా ఒక ఉద్యమంలాగా చేద్దాం. ఎందుకంటే మీకు రావాల్సినటువంటి మీ జీవితాలు, ఇంకెవరో జీవితాలు మీకోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు. ఇది చాలా చిత్తశుద్ధితో, లక్ష్యశుద్ధితో, చాలా సీరియస్గా ఇండెప్త్ అనాలిసిస్ చేసి మరి టేకప్ చేసుకోగల జాగృతి తరఫున కూడా మీకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, అందరం బాగుండాలి, సపండ వర్ణాలు బాగుండాలి, సపండ వర్గాలు బాగుండాలని కలపడం తెచ్చుకున్నాం తెలంగాణ. ఇటువంటి మీ టైంపాస్ ఏదో పాలిటిక్స్ కోసం తెలంగాణ తెచ్చుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నంత సమూలంగా మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనలాంటి వాళ్ళకి తప్ప అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరసింహాచారి గారితో మరి వారితో కంటిన్యూస్గా మేము జాగృతితో అసోసియేట్ అయ్యి పనిచేస్తాం. ఇందుకోసం అంటే ఒక ఆలోచన ఉంది, ఎక్కడికక్కడ మండల స్థాయిలో మాల్ల లాంటి కట్టియాలి, కట్టించి వృత్తి పనిదారులందరికీ మన విశ్వకర్మతో పాటు వృత్తి పనిదారులందరూ కూడా ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఇవ్వకుంటే కేసీఆర్ గారు అనుకోకుండా మన వరకు రాలేకపోయింది, అందలేకపోయింది. ఎందుకంటే అటువంటి ఏవైతే పెండింగ్ ఉంటుందో వాటిని ఇప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దేశంలో తెలియకను కాపీ కొట్టుడు అలవాటు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా అదే పెట్టింది. ఏమని ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమి ఇచ్చి విశ్వకర్మల అందరి కోసం కూడా మేము కట్టిస్తామని చెప్పారు. కానీ మర్చిపోయి మొత్తానికి ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, పెట్టబడతాం. వాళ్ళు కట్టే వరకు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కట్టకపోతే మళ్ళీ వచ్చేది నేనే కాబట్టి మేము ఎందుకంటే ఒకసారి అన్న మంచి మోడల్ అయిపోయినా నరసింహాచారి గారు, మనము ఒక 60-70 మంది సొసైటీగా ఏర్పడి ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకుంటే మేమే ఒక 500 మంది పిల్లలకు జాబ్ ఇచ్చేటటువంటి పరిశ్రమగా ఎదగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మాకు అట్లా ఏమైనా ప్రయత్నం చేసి పెట్టండి అన్న. ఆ ప్రయత్నాలు చేస్తూనే హక్కుముక్తంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలకి కూడా ఈ వైపు నుండి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తాను. మంది కూడా పొద్దున వచ్చినటువంటి విశ్వకర్మకి సంబంధించినటువంటి సోదరు వేరే వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళంతా కూడా నాకు ఏం చెప్పిందంటే ఈ ఇన్సూరెన్స్ లాగా కూడా చేస్తున్నాం మేమని చెప్పడం జరిగింది. వృత్తి పనులు చేసేటటువంటి టైంలో రకరకాల యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి, లేబర్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా అసోసియేట్ అయ్యాం. మనం కూడా తలపోక చేద్దాం, చేస్తే అందరికీ కూడా లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం విశ్వకర్మలకు సంబంధించి మనం ఒక చిన్న విద్యానిధిని కూడా స్థాపిద్దాం. దానికోసం ఎలా ప్రయత్నం చేయాలి,
పాప బాధ్యత నేను తీసుకుంటాను అని ఆ పాపలాగా మరింత మంది బాధపడకూడదు కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఒక ట్రస్ట్ లాగా ఒక విద్యానిధి లాగా పెట్టుకొని మనం పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సర్కారుకు ఎంత చెప్పినా కూడా చెవులు శంఖం ఉన్నట్టే ఉన్నది. ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేదు. మళ్ళా మొహమాటం లేకుండా అసలు మాట మంత్రి గారు నాకు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హామీ ఇస్తాడు ముఖ్యమంత్రి గారు, మేము నెక్స్ట్ మంత్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తాము. ఇంతవరకు దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చిన్న స్కూళ్ళు మూతపడుతున్నాయి, పేద పిల్లలు చదువుకోలేని పరిస్థితి. కాబట్టి మన విశ్వకర్మల గారికి మాత్రం ఖచ్చితంగా ఒక విద్యానిధిని మనం స్థాపించుకున్నాం. దానికోసం నేను జాగృతి సంస్థ కూడా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.